కాబట్టి కైవల్యముక్తి ఏదైతే ఉందో, సాయుజ్యముక్తి ఏదైతే ఉందో జ్ఞానం చేతనే కలుగుతుందనేది అందుకొరకే నహి జ్ఞానేన సదృశం పవిత్రమే విద్యతే జ్ఞానాదేవతు కైవల్యం, జ్ఞానం చేతనే కైవల్యం అని. కాబట్టి ఈ వాక్యాలను నేను చెప్పిన తర్వాత వాళ్ళందరూ కూడా ఉత్తమైన జ్ఞానాన్ని పొంది స్వస్వదేహాంతే వాళ్ళ వాళ్ళ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత నా యొక్క సాయుధ్యాన్ని పొందారు అనే విషయాన్ని రాముడికి చెప్తూ వచ్చారు. తతోయే పరిదృశ్యంతే పదార్థ మద్ విభూతయ, అందువల్ల ఏవేవైతే కనిపిస్తున్నాయో అదంతా కూడా యద్యత్సత్వం యద్విభూతి మత్సత్వం తత్యతైవావగచ్చత్వం. అక్కడ కూడా చెప్పాడు భగవంతుడు భగవద్గీతలో. ఏదేదైతే కనిపిస్తుందో అదంతా కూడా నా యొక్క విభూతి, అంటే నా యొక్క ఐశ్వర్యం, నా యొక్క సత్తా ద్వారానే వాటికి ఉనికి కలిగింది. ఏకాంశైన స్థితో జగతని అక్కడ చెప్పాడు. ఒక అంశం చేత పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్య అమృతం దివి. పరబ్రహ్మం యొక్క ఏకదేశములో సమస్త భూతాలు భౌతిక ప్రపంచం కూడా ఉంది, మిగతా అంతా కూడా శుద్ధ బ్రహ్మము అని. అందువల్ల అంటే బ్రహ్మం యొక్క ఏకదేశంలో మాయ, మాయ ఏకదేశంలో జీవులు, ప్రపంచం. అందుకొరకే శుద్ధ సత్వమాయ మలిన సత్వమాయ అని చెప్పేదానికి కారణమే. మాయ ఏకదేశంలో ఈ ప్రపంచం అంతా ఉంది కాబట్టి మలిన సత్వము, మిగతా 3 భాగాలంతా కూడా శుద్ధ సత్వ ప్రధానమైన మాయ. మలిన సత్వ ప్రధాన మాయ అంటేనేమో జగత్తుంది, శుద్ధ సత్వ ప్రధాన మాయ అంటేనో జగత్ రహితమైంది. ఆ మాయ ఎక్కడుంది? పరబ్రహ్మం యొక్క ఏకదేశంలో. అందుకరికి పాదోస్య అస్య పరమాత్మనః ఏకపాదే అస్య భూతాని, సమస్త భూతాలు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా మద్ విభూతయ. ఇంకా ఏం చెప్పాలయ్యా రామ? మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం యాతి తద్బ్రహ్మాహమద్వయం. ఇది ఉన్నట్టుగా కైవల్యోపనిషత్తు యొక్క మంత్రం. అందుకొరకే భగవద్గీత ఎట్లా అయితే ఉపనిషత్తు సారమో, శివగీత కూడా ఉపనిషత్తుల యొక్క సారమే అని మనకి ఇంకా చాలా ముందు రాబోతా ఉంటాయి. అందువల్ల సకలం జాతం మయ్యేవ నాయందే సమస్తము ఉద్భవించినంటే పుట్టినయా, పుట్టినట్టుగా కనిపిస్తున్నాయి, పుట్టలేదు. ఇక ఎప్పుడు పోయినామని మా అదే ఉపమానం కదా. మట్టిలో కుండలు, బంగారంలో నగలు. బంగారం నగలు పుట్టినయా? బంగారమే ఆకారంలో కనిపిస్తుందా? బంగారమే ఆకారంలో కనిపిస్తుంది, మట్టే కుండల ఆకారంలో కనిపిస్తుంది. అట్లాగే నా యందు పుట్టినట్టే అంటే అది వ్యవహారంలో చెప్పక తప్పదు. కాబట్టి పుట్టినట్టుగా ఉన్నాయి కానీ పుట్టింది లేదు, గిట్టింది లేదు. మట్టిలోనే పుట్టినాయి, మట్టిలోనే ఉన్నాయి, మట్టిలోనే కలిసినాయి కుండలు. ఎట్లాగో బంగారంలోనే పుట్టినాయి, బంగారంతోనే ఉన్నాయి, బంగారంలో మళ్ళీ ఎట్లాగే లయమైనాయో అట్లాగే నాయందే పుట్టినట్టుగా కనిపిస్తున్నాయి, నాయందే ఉన్నట్టుగా అనిపిస్తే మళ్ళీ నాయందే లయమైనట్టుగా కూడా కనిపిస్తుంది. అందువల్ల మయ్యి సర్వం లయం యాతి తద్బ్రహ్మ అద్వయం అహం అస్మి. అదే అద్వయ బ్రహ్మ అంటే దానితో సమానమైన బ్రహ్మము ఇంకొకటి లేదు. అది దాన్ని అద్వయ పరమాత్మ, అద్వయ బ్రహ్మం అనేది. ఎందుకంటే 3 కాళ్ళలో ఏకరూపంలో ఉండేది కాబట్టి అది అద్వయం అన్నారు. అయిందా? అనోహ అనియాన్ అహమేవ తద్వన్మహానహం విశ్వమహం విశుద్ధః పురాతనోహం పురుషోహమీశో హిరణ్మయోహం శివరూపమస్మి. ఇది కూడా కైవల్యోపనిషత్ మంత్రమే. అణువు కంటే కూడా అణువైన వాణ్ణి, మహత్తు కంటే కూడా మహత్ తత్వాన్ని కలిగి. అణు అంటే అర్థం ఏమి? అణు అంటే తెలుసా? అణు అంటే పరమాణు బొమ్మలను తయారు చేస్తున్నారు కదా. అణు అంటే ఏంటిది? వెంకుటిల్లు ఉండేది పూర్వకాలంలో, ఇప్పుడు ఉన్నాయనుకోండి. అక్కడ సందులు ఉంటే అందులో సూర్యకిరణాలు వస్తే చూసారా ఇంట్లోకి, దానిలో కొన్ని నలకలు కనిపిస్తూ ఉంటాయి. ఆ నలకల్ని ఏమంటారు? త్రిశ్రేణువు అంటారు. త్రిశ్రేణువు. ఆ త్రిశ్రేణువు ఎట్లా అంటే రెండు పరమాణువు కలిస్తే ఒక ద్వెనుకు, 3 ద్వెనుకులు కలిస్తే ఒక త్రిశ్రేణువు. అంటే 6 పరమాణువుల యొక్క పరిస్థితి కలిగింది మనకు కనిపించేది. సూర్యుని యొక్క కిరణాలలో మినుకుమంటూ నలకలు కనిపిస్తుంటాయే, అది పరమాణువు కాదు. పరమాణువుల యొక్క 6 పరమాణువులు అయితే అంత కనిపిస్తుంది. అంటే అది ఇంత సూక్ష్మమైంది. పరమాత్మ తత్వం కూడా అంతకంటే సూక్ష్మమైంది అని మనం చెప్పుకున్నామే. వెంట్రుక చివరి భాగాన్ని ఫలానా చేస్తే అని. కాబట్టి మహత్ అంటే ఈ లోకంలో ఏదైతే మహత్తుగా మనం చూస్తున్నామో ఒకదానికంటే ఒకదానికంటే దానికంటే కూడా గొప్పైన దాన్ని. అందుకొరకే సామీప్యాత్ అతి దూరాతో వ్యవధానాతో అన్నారు. సామీప్యాత్ అంటే అతి దగ్గరగా ఉన్నందువల్ల కనిపించదు వస్తువు. మీ కన్ను మీకు కనిపిస్తుందా? ఏదన్నా ఆధారం తీసుకుంటే తప్ప ఎవరికన్నా వాళ్ళకి
కనిపించదు. అతి దూరాతి, ఎక్కడో దూరంగా ఉన్న వస్తువు అనుకోండి, ఆ పోరింక దగ్గర వస్తుంది, మీకు కనిపిస్తుందా? లేదు. మీ దగ్గరే ఉంది, మీకు మాకు మధ్యలో అడ్డం వచ్చేసింది, కనిపిస్తుందా? ఆత్మతత్వం కూడా అంతే, అతి సమీపంగా ఉంది కాబట్టి అది కనిపించేది కాదు. స్థూల బుద్ధికి అది దూరంగా ఉంది కాబట్టి తద్దూరే తద్ ఉ అంతికే, అది దూరంలో ఉంది. అది దగ్గరలో కూడా, మరి దూరంలో ఉందా దగ్గరలో ఉందా? అది దూరం అంటే స్థూలమైన బుద్ధికి దూరము, సూక్ష్మమైన బుద్ధికి తానయ్యే ఉన్నాడు. వ్యవధానాత్, అజ్ఞానం అనేది వ్యవధానం అంటే జీవుడికి ఆ పరమాత్మకు మధ్యలో ఉన్నట్టుగా ఉంది కాబట్టి ఈ కారణాల చేత ఆత్మతత్వం గోచరం కావడం లేదు. అందువల్లనే వాటినన్నిటిని కూడా తెలుసుకుంటే, తొలగిచ్చేసేస్తే ఉన్నది తానొక్కటేను. అందుకరికి అణువు కంటే అణువు, మహత్తు కంటే కూడా మహత్. విశ్వం అహం విశుద్ధ, ఈ విశ్వం ఉన్నప్పటికీ అహం విశుద్ధ, శుద్ధ అనలే, విశేషమైన శుద్ధ, ఏమాత్రం కూడా సత్వం కూడా లేకుండా శుద్ధ సత్వం అంటారే, ఆ శుద్ధ సత్వం అనగానే యతయ శుద్ధ సత్వాహ అన్నారు. శుద్ధ సత్వం ఎప్పుడైతే ఉత్పన్నమవుతుందో సత్వాత్ సంజాయతే జ్ఞానం అన్నారు. జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది? శుద్ధ సత్వం వచ్చినప్పుడు. కేవలం సాత్వికం కూడా పనికిరాదు అక్కడ. అంటే ఏమాత్రం కూడా రజతమో గుణముల చేత మిశ్రమైన సత్వం పనికిరాదు, శుద్ధ సత్వమై ఉండాలి. అందువరకే యతయ శుద్ధ సత్వాహ తే బ్రహ్మలోకి, అంటే శుద్ధ సత్వమైన యతులు ప్రయత్నం చేసి పొందగలుగుతున్నారు. ఆ సత్వం చేసిన సత్వాత సంజాయతే జ్ఞానం అని చెప్పేదానికి కారణమైంది. అందువల్ల ఇక్కడ నేను శుద్ధమైన విశుద్ధమైన వాడిని కాబట్టి తెలుసుకునేవాడి బుద్ధి ఎట్లా ఉండాలా? శుద్ధమయ్యే ఉండాలి. శుద్ధమైన వస్తువుని తెలుసుకోవాలన్నా, అనుభవించాలన్నా తెలుసుకునేవాడి బుద్ధి ఎట్లా ఉండాలా అంటే శుద్ధమై ఉండాలా. తర్వాత పురాతనోహం పురుషోహమీశో హిరణ్మయోహం శివరూపమస్మి అపానిపాదోహమచింత శక్తి పశ్యామి చక్షుస్య శృణోమ్య కన్నః అహం విజానామి వివిక్త రూపో నాస్తిరేత్తా మమ చిత్సదాహం. ఇవన్నీ కైవల్య మంత్రాలే, ఒక్కడు కూడా వదిలిపెట్టలే. ఎక్కడి నుంచి 53 నుంచి మొదలు పెట్టుకొని ఇంకా ముందు దాకా పోయినాయి. 53వ మంత్రం ఏంటంటే మయ్యేవ సకలం జాతుల నుంచి మొదలు పెట్టుకొని 57 వరకు అన్నీ కూడా కైవల్యోపనిషత్తు యొక్క మంత్రాలే. కాబట్టి పురాతనోహం, నేను పురాతనమైన వ్యక్తిని అంటే నాకంటే ముందు ఇంకోటి లేదు, నా తర్వాత కూడా ఇంకోటి ఉండదు అంటే ఎప్పుడు వెనుక ముందు ఉండేవాడిని నేనే. ఆ తర్వాత అహం పురుష, చెప్పుకున్నాం పురుషుడు అంటే ఎవరో, నవద్వారాలు గిలిన పురమంది ఉంటారు, లేదా విశ్వమంతా కూడా పూర్ణుడై ఉంటాడు కాబట్టి పురుషుడు అనే విషయాన్ని చాలా విస్తారంగా చెప్పుకున్నాము. తర్వాత ఈశః, ఈశః అంటే అర్థమేమి? శాసనకర్త, సమస్తాన్ని శాసించేవాణ్ణి నేనే. హిరణ్మయ, హిరణ్మయ అంటే అర్థం ఏంటి? బంగారంతో కూడుకున్న వాళ్ళని అర్థం కాదు అక్కడ. తేజస్వరూపుడు, బంగారం ఎట్లాగైతే తేజస్సు పదార్థమో అలాగే బంగారం ఎక్కడ వేసినా ఎలా వేసినప్పటికీ తరగకుండా పెరగకుండా ఉంటుందో అలాగే నేను కూడా తేజస్వరూపుణ్ణి, సర్వకాల సర్వస్థలందు ఏకరూపంగా ఉంటానే దానికి హిరణ్మయోహం అని చెప్పేదానికి కారణం. అందువల్ల శివరూపమస్మి, శివం అంటే మంగళస్వరూపము, శాంతస్వరూపుడనై ఉన్నాను. తర్వాత నిన్న మనం చెప్పుకున్న అపానిపాద, కాలు లేకుండానే ఆయన వెళుతూ ఉంటాడు. జవనో గృహీత, పాని అంటే చేతులు లేకనే అన్ని చేస్తూ ఉంటాడు, కాలు లేకనే అంతటా తిరుగుతూ ఉంటాడు. అంతర్థమేమి? సర్వాంతర్యామి సర్వశక్తిమంతైన వాడికి కాలు చేతులు ఉండవలసిన అవసరము లేదు. ఎందుకంటే అంతటా ఉంది కాబట్టి కాలుతో పనిలే. సర్వసమర్థత్వం కాబట్టి చేతులు కూడా అవసరం లేదు, చేసేదానికి ఇచ్చేదానికి, కర్మఫలాన్ని ఇచ్చేదానికి కూడా. తర్వాత అచింత శక్తి, ఇంతవరకు చెప్పుకున్నామే, అప్రాప్య మనసా సహా అని. దేన్ని చింతన చేయగలుగుతుంది మనస్సు అంటే? స్థూల పదార్థాన్ని చింతన చేయగలుగుతుంది కానీ సూక్ష్మ పదార్థాన్ని చింతన చేయలేదు. అందుకరికే కదా ఇంతవరకు కూడా మీరు భావాతీత యోగం అని భావాతీత యోగుడికి వెళ్ళారు. భావం అంటే అర్థం ఏమి? భావం ఎంతవరకు ఉంటుంది, దేనికి ఉంటుంది? చింతన దేనికి? మనసుకే కదా. చింతన ఎప్పుడైతే భావం మనసుకే ఉంటుంది కాబట్టి మనస్సు కూడా తదాకారాకార వృత్తి జరిగిన తర్వాత ఈ భావన చేసేది ఎవరు? భావన ఎంతవరకు అంటే మనస్సు ఉన్నంత వరకు నీ ధ్యానం అన్నా, చింతన అన్నా, భావన అన్నా మనసుకే కానీ ఇంద్రియాలకు లేవు. ఇంద్రియాల సహకారం మాత్రమే కానీ ఆ పనులు అవి చేయలేవు. అట్లా చేసే చింతన చేసి ఇంద్రియ సహకారం చేత చింతన చేసేది ఏంటిది అంటే మనస్సు. ఇంద్రియాల సహకారం లేకుండా కూడా చింతన చేస్తుంది. ఎప్పుడోది? మనోరాజ్యంలో, స్వప్నములో.
అంటే ఇదివరకు ఇంద్రియాల సహకారం చేత కొన్ని సంస్కారాలను సంపాదించిన సంస్కారానుసారంగానే సంస్కారాలతోనే స్వప్నంలోను సుషుప్తిలోను వాటి యొక్క ప్రభావం పడుతుంది. స్వప్నంలో సంస్కారాలను తన రూపంలో భావించి తనకుగా భావించి స్వప్న సుఖాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేస్తారు. సుషుప్తిలో లేకుండా పోతుంది, సమాధి స్థితిలో కూడా లేకుండా పోతుంది. ఎందుకంటే అక్కడ రెండు చోట్లలో కూడా మనసు ఉండదు కాబట్టి. అందువరకు భావాతీతం అంటే అర్థమేమి, భావింపబడే వస్తువు కాదు అనేది. భావాతీతం అంటే అర్థమేమి, భావించబడే వస్తువు కాదు. ఎందుకంటే భావించబడే వస్తువే లేదే, ఇంకా భావింపబడేది ఎక్కడ ఉంటుంది? తదాకారాకారం అయిపోయిన తర్వాత నది పోయి సముద్రంలో కలిసిన తర్వాత ఫలానాన్ని మనం చెప్పగలుగుతున్నామా? కృష్ణానది పోయి ఎక్కడ కలిసింది కదా, ఎక్కడ కలిసింది? మచిలీపట్నం దగ్గర ఎక్కడో కలిసింది. కలిసిన తర్వాత ఫలానా నది అని మనం చెప్పలేము ఎట్లాగో. ఎందుకంటే దానికి నామము లేదు, రూపము లేదు అక్కడ. ఎప్పుడైతే ఈ మనస్సు పోయి తదాకారం అయిపోయిందో, మనస్సరి పోయిపోయింది, మనస్సు ద్వారా కలిగి క్రియ కూడా పోయింది. అర్థమవుతుందా? మనస్సు లేకుండా పోయింది, మనస్సు ద్వారా చేయబడే క్రియ కూడా లేకపోయింది. అప్పుడు ఈ రెండు ఎప్పుడైతే లేవో, చేసేవాడు లేనప్పుడు చేయబడేది ఒక్కటే ఉంటుంది తప్ప ఇంక చెప్పేదానికి అవకాశము లేదు. అదే భావాతీతం అన్నారు. అదే కదా ఇవి రామకృష్ణ పరమహంస వారు ఒక మాట చెప్పారు. మలయాళ కూడా ఎక్కడో ఆ గ్రంథాలు రాశారు. ఒక వస్తువు బావిలో పడింది అనుకోండి, ఒకడు లోపలికి దిగి తెచ్చుకోవాలనుకున్నాడు, దూకాడు బావిలోకి, వస్తువు కూడా దొరికింది. బయట వాళ్ళు చెప్పగలుగుతున్నాడా? ఎందుకు చెప్పలేకపోతున్నాడు అంటే ఇది వాక్కి అధిష్టాన దేవత ఎవరు? అగ్ని. అగ్నికున్న జలానికి ఏంటిది? శత్రుత్వం కాబట్టి అక్కడ చెప్పలేదు. అంటే అక్కడ శత్రుత్వం కాబట్టి చెప్పలేకపోయాడు. అయితే బయటికి వచ్చిన తర్వాత ఆ సన్నివేశం లేదు కాబట్టి చెప్పగలిగాడు. అట్లాగే మనస్సు కూడా ఎంతవరకు చెబుతుంది అంటే తదాకారాకార వృత్తి కలగనంత వరకే చెబుతుంది కానీ ఇదమిత్తమని ఉద్దేశించింది ఫలాన్ని. ఎప్పుడైతే తదాకారం భావన చేసేదే వస్తువు లేదో అప్పుడు ఇంక చెప్పేది లేదు, చెప్పబడేది లేదు. చెప్పేది ఎప్పుడైతే లేదో చెప్పబడేది కూడా లేదు. ఒకటి ఎప్పుడైతే ఉంటుందో రెండవది కూడా ఉంటుంది. చెప్పేది ఉన్నా చెప్పబడేది ఉంటుంది, చెప్పబడేది ఉన్నా చెప్పేది ఉంటుంది. కాబట్టి అందుకొరకే ఇక్కడ అచింత్య శక్తి అన్నాడు. చింతించదగిన శక్తి కాదు ఆ తత్వాన్ని. ఎందుకంటే చింతనకు అందదు. అందుకొరకే అన్నాడు యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని ఉద్దేశించేత. అది మీరు భావాతీతం అంటారో లేదు మహత్తు అంటారో అణు అంటారో ఫలానా అంటారు. ఎందుకంటే అణువును మనం చింతించలేము, మహత్తును కూడా ఇదమిత్తమని చింతించలేము. అటువంటప్పుడు చింతనకు అయోగ్యమైన వస్తువును చింతన చేయగలిగే శక్తి మనసుకి ఎక్కడిది, లేదు చిత్తానికి ఎక్కడిది? అప్పుడు దానికి ఆ శక్తి లేనప్పుడు ఇంకా దాని దగ్గరికి వెళ్ళేది ఎట్లా, తెలుసుకునేది ఎట్లా అని ఆశ్చర్యంగా ఉండిపోవడమో లేకపోతే తదాకారమే అందులో లయమైపోవడమో కావాలి. దాన్నే మన వాళ్ళు ఏమంటున్నారు అంటే భావాతీత ధ్యాన యోగం అని ఇప్పుడు చాలా చోట్ల మనకు కనిపిస్తుంది. ఈ భావాతీతం వేరు, వాళ్ళు చెప్పే భావాతీతం వేరు. మీరు ఇక్కడ చూసే ఉంటారు బోర్డులంతా కూడా. మీరు గ్రంథంలో చదివిన భావాతీతం వేరు, ఇక్కడ చెప్పుకునే భావాతీతం వేరు, బయట ప్రచారమయ్యే భావాతీతము వేరు. కాబట్టి భావాతీతం భావమే లేదు. ఇంకా భావానికి అతీతం ఎక్కడ? తత్వం లోపల భావమే లేదే, భావించే వస్తువే అక్కడ లోపమైపోయింది. ఇంకా భావాతీతం అనేది ఎక్కడికి వస్తుంది? నేను అంటున్నామని కాదు, మీరు విచారణ చేయండి ఒక్కసారి ఇంటికి వెళ్ళిన తర్వాత. భావించేది ఎవరు? అంతఃకరణము. అంతఃకరణం అక్కడ లేకుండా పోయింది. పోయిన తర్వాత ఇంకా భావన ఎవరికి, ఎవరి ద్వారా జరుగుతుంది? ఉన్నది ఒకటే వస్తువు అయిపోయాయి. దానికి మనం ఎన్ని పేర్లు పెట్టుకున్నా తదాకారాకార వృత్తి ద్వారా ఎప్పుడైతే అడ్డు రూపంలో ఉన్న అజ్ఞానం తెలియబోతుందో అది అనుభవిక వేద్యం తప్ప చెప్పే యోగ్యత కలిగింది కాదు. కాబట్టి అచింత్య శక్తి అనే దానికి ఇక్కడ కారము. కాబట్టి అపాని పాదోహం అచింత్య శక్తి పశ్యామి అచక్షుష శృణోమ్య కన్నః. కన్నులు లేకుండానే చూస్తున్నాను, చెవులు లేకుండానే వింటున్నాను. మనం చెప్పేదాన్ని వింటున్నా లేదా? ఆయన కృష్ణ పరమాత్మ వగర ధ్యానం చేస్తున్నాం కాబట్టి నేను వింటున్నాడనే చేస్తున్నామా, వినడం లేదని చేస్తున్నామా? మనం చేసే క్రియ ప్రతిది కూడా చూస్తున్నాడని చేస్తున్నామా, చూడడం లేదని చేస్తున్నామా? మరి కన్ను ఉండి చూస్తున్నాడా, కన్ను లేకుండా చూస్తున్నాడా? ఆయనకు కన్ను ఉండవలసిన సర్వశక్తివంతుడిని కన్నులే ఉండాలని అవసరం లేదు. ఎందుకంటే సామాన్యమైన సాధకుడు తపస్సు ద్వారా
భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు తెలుసుకోగలిగిన శక్తి ఉన్నప్పుడు భూతాన్ని చూశాడు, ఏ కన్నుతో చూశాడు? భవిష్యత్తును కూడా చూసి చెప్పగలిగే శక్తి కలిగిన వాళ్ళు వశిష్ఠాదులంతా ఉన్నారు, ఏ కన్నుతో చూశారు? ఈ కన్ను పని చేయలేదు అక్కడ. మరి భూతాన్ని చూసి చెప్పగలుగుతారు, వర్తమానంలో ఉండనే ఉన్నారు, భవిష్యత్తులో నీకేం జరగబోతుందో చెబుతున్నారు అంటే ఈ కన్ను పనిచేసిందా? ఆ కన్ను వేరు, ఈ కన్ను వేరు. అంటే ఈ కన్ను లేకనే ఆ కన్ను ద్వారా జ్ఞానశక్తి ద్వారా చూడబడింది. అట్లాగే ఈ పశ్చామి అచక్షు అంటే స్థూలమైన కన్ను లేకనే జ్ఞానస్వరూపిణి కాబట్టి జ్ఞానంలో అన్ని నిహితమైన ఉన్నాయి. అందువలనే నేను కన్నులు లేకనే చూస్తున్నాను, చెవులు లేకనే వింటున్నాను, కాలు లేకనే నడుస్తున్నాను, చేతులు లేకనే అందరికి కర్మఫలాన్ని అందిస్తున్నాను. చెట్టు చివరి అహం విజానామి వివిక్త రూప. నాకు తెలుసుకునేది ఎవరు? మనస్సు కదా. వివిక్త రూప అంటే మీలో ఉన్న భావాన్ని విజానామి, మనస్సు లేకుండానే ఆ వేరు వేరు రూపాలన్నిటిని కూడా తెలుసుకుంటున్నా. అంటే ప్రతి కర్మకు ఫలము, కర్మ ద్వారా కలిగే మళ్ళీ జన్మను ఈ మూడింటిలో తెలుసుకుంటున్నాను కాబట్టి కర్మ ఫలాన్ని నేను ఇస్తున్నాను. వివిక్త రూప, వేరు వేరు వేరుగా. అంటే ఎన్ని లోకాలు ఉన్నాయి, ఈ లోకాల్లో ఎంతమంది జనం ఉన్నారు, ప్రాణులు ఉన్నారు, వివిక్త వేరు వేరుగా అన్ని కూడా తెలుసుకుంటున్నాను మనస్సులే. అంటే జ్ఞానేంద్రియాలు లేకనే అన్ని చేస్తున్నాను, మనసు లేకనే అన్ని చూస్తున్నాను చేస్తున్నాను. అంటే ఆయనకి ఏం అవసరం లేదు, జ్ఞానస్వరూపుడు కాబట్టి. జ్ఞానేంద్రియాల ద్వారా, మనసు ద్వారా మనం ఏం చేస్తున్నాము? ఒక వస్తువు యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం, అంతే తప్ప ఇంకోటి. ఆయన జ్ఞానస్వరూపుడు అయిన తర్వాత ఇంక వీరితో పని లేదు కదా. అందువల్ల నచాస్తిరేత్త మమచిత్ సదాహం. నన్ను తెలుసుకునేవాడు మాత్రం ఒక్కడు కూడా, అందరినీ నేను తెలుసుకుంటున్నాను, నన్ను మాత్రము తెలుసుకునేవాడు లేరు. అయిపోయింది టైము. ఇప్పుడు కొంతమంది చెప్పకూడదు అనుకోండి, కొంతమంది ముసల్మాన్ అమ్మగారులు ఉంటారు కదా, పైనుంచి బురక వేసుకుంటారు లేదా, వాళ్ళు మాత్రం అందరిని చూస్తారు, వాళ్ళ ముఖం మాత్రము ఎవరు చూడలేరు. వాళ్ళేమో అక్కడ అద్దాల దగ్గర నుంచి అందరిని చూస్తారు, కానీ వాళ్ళ ముఖాన్ని మాత్రం ఎవరు చూడలేరు. అట్లా భగవంతుడు కూడా, భగవంతుడు అందరిని చూస్తున్నాడు, భగవంతుని మాత్రం ఎవరు, మిగతా విషయాలు రేపు చూద్దాం. 77వ పేజీ 55వ శ్లోకంలో మనం ఉన్నాం. అపానిపాదోహమచింత్య శక్తి పశ్యామి చక్షుష్న శృణోమ్య కర్ణః అహం విజానామి వివిక్త రూపో నచాస్తవేత్తా మమ చిత్సదాం. సర్వాంతర్యామి తత్వానికి స్థూలమైన కరచరణాది అవయవాలతో పని లేదు అని చెబుతూ, అందరినీ నేను తెలుసుకుంటాను కానీ నన్ను తెలుసుకునే వాళ్ళు ఒక్కరు కూడా లేరు అనే భావం చేత చెప్పారు. కానీ సంపూర్ణంగా తెలుసుకోకుండానే ఉంటారంటే అలానేం కాదు, తెలుసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, దానికి సాధన కూడా ఉంది అని చెబుతూ, వేదైరశేషై అహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం న పుణ్యపాపే మమ నాస్తి నాశో న జన్మదేహేంద్రియ బుద్ధిరస్తి. ఇది కూడా కైవల్య ఉపనిషత్తు యొక్క మంత్రమే. వేదై అశేషై అహమేవ వేద్యో. ఇక్కడ అశేషయ ఉంది, అక్కడ అనేకయ్య ఉంది. అశేషమైన అంటే సంపూర్ణమైన. వేదాల చేత అహమేవ వేద్య, వేదాల చేత నేనే తెలియబడేవాణ్ణి. అంటే తెలియబడుతున్నాడు కాబట్టి జడము అని అనుకోకూడదు, పరిచ్ఛిన్నము అని అనుకోకూడదు. ఎలాగైతే జడ వస్తువు ప్రత్యక్ష రూపంలో ఈ విధంగా కనిపిస్తుందో, వేదాల చేత తెలియబడేది పరోక్షమే కాని ప్రత్యక్ష రూపము కాదు. అందువల్ల వస్తువు ఒకటి ఉంది అని తెలిపేదానికి ఏం కావాలి? పదం కావాలి. పద సృష్టి మొదలైంది, అర్థ సృష్టి తర్వాత అయింది. భూ ఇతి వ్యాహరత్ భువమసృజత్. భూ అనే శబ్దం మొదలు సృష్టి చేసి ఆ తర్వాత భూమిని సృష్టి చేశారని మనకు వేదవాక్యం. అట్లాగే ప్రతిది కూడా పద సృష్టి తర్వాత అర్థ సృష్టి జరిగింది అని, పదం ఉంది అంటే పద ప్రతిపాదకమైన వస్తువు కూడా ఒకటి ఉంది అనేది మనకు గోచరింపబడుతుంది. ఎలా అంటే రామ లేదా కృష్ణ అనే పదం మనకు గోచరిస్తుంది అంటే దాన్ని ప్రతిపాదించే వస్తువు ఏదో ఒకటి ఉండి ఉంటుంది అనే దాన్ని మనం గ్రహించగలుగుతాం. అట్లాగే ఇక్కడ కూడా వేదై అనేకై అహమేవ వేద్య, సమస్త వేదాల ద్వారా ప్రతిపాదింపబడే వస్తువుని నేను. అసలు వేదం అంటే అర్థమేం? వేద్యతే అనేనే ఇది వేద, విద్యతే అనేద ఇది వేద. దేని ద్వారానైతే ఒక వస్తువును మనం తెలుసుకుంటామో
దాన్నే వేదము అని అన్నారు. అందువల్ల సమస్త వేదాల చేత నేనే తెలియబడేవాను. వేదాంతకృత్, కొన్ని వేదాల చేత తెలియబడేవాడు అంటే వేదాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనే భావన మనకు వస్తుంది కదా. ఎందుకంటే శాస్త్రము వేదము, వేదమే శాస్త్రము, శాస్త్రం ద్వారా తెలియబడే వస్తువు పరమాత్మ అన్నప్పుడు ఆ వేదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే వేదాంతకృత్. అస్తి నిశ్వసితం ఋగ్వేదో యజుర్వేదో హెదవనః అంటే భగవంతుని యొక్క శ్వాస నుంచి, బ్రహ్మదేవుని యొక్క శ్వాస నుంచి 4 వేదాలు వచ్చినాయి అని మనకు బృహదారణ్యక ఉపనిషత్తు చెప్తూ ఉంది. అంటే ఎవరు ఉత్పన్నం చేసినట్టు దాన్ని? ఎవరు ఉత్పన్నం చేసినట్టు? పరమాత్మే ఉత్పన్నం చేసినట్టు. అంటే మనం ఒక వస్తువును తయారు చేసినప్పుడు దాని స్థితిగతులు మనకు తెలుస్తాయా తెలియయా? తెలిసిండి చేసామా, తెలియకుండా చేస్తామా? వంట చేస్తున్నాం అనుకోండి, ఆ వంట చేసినప్పుడు వంట ఎలా చేసామనేది చేసేవాళ్ళు తెలిసిండి చేశారా, తెలియకుండా చేశారా? అట్లాగే వేదాంత కృతన్నప్పుడు వేదాలను తాను రచించాడని, వేదాలకు కర్త తానని. అటువంటప్పుడు ఆ వేదాల ద్వారా తెలియబడే వస్తువు కూడా తానే, అంటే తన చరిత్ర తానే రాసుకున్నట్టు అయింది. కొంతమంది వాళ్ళ జీవిత చరిత్రను వాళ్ళే రాసుకుంటా ఉంటారు, ఆత్మకథ అని. అట్లాగే ఆయన కథను కూడా ఆయన రాసుకున్నాడు అంటే దాని ద్వారా తెలియబడేవాడు ఆయనే. అందువల్ల వేదాంతకృత్ వేద విధేయవచ్చ, ఆ వేదాలను సంపూర్ణంగా తెలుసుకునేవన్నీ కూడా నేనే. ఎట్లా అయితే ఒక వంట చేసినప్పుడు దానికి ఏ సామగ్రి ఎలా పట్టింది వేశామనేది వంట చేసే వాళ్లకు తెలిసి ఉంటుందో, అట్లాగే వేదాలను చేసినవాడు, వేదాల ద్వారా తెలియబడేవాడు, వేదాలను తెలుసుకున్నవాడు కూడా, వేదాల చేత తెలియబడేవాడు, వేదాలను తెలుసుకున్నవాడు, వేదాలను చేసినవాడు అంటే 3 రూపంలో నేనే ఉన్నాను అని. తర్వాత నపుణ్య పాపే మమ్మనాస్తి నాశం, నాకు పుణ్యము లేదు పాపము లేదు. పుణ్యపాపం ఎందుకు లేదు? పుణ్యపాపం దేని వల్ల కలుగుతుంది? నిషిద్ధ వ్యవహారం వల్ల కలుగుతుంది. వ్యవహారం దేని వల్ల కలుగుతుంది? శరీరం వల్ల కలుగుతుంది. శరీరము దేని వల్ల వస్తుంది? మళ్ళీ వ్యవహారం వలన వస్తుంది. అంటే వ్యవహారం ద్వారా శరీరము, శరీరం ద్వారా వ్యవహారం వస్తూ ఉంటుంది. కాబట్టి ఈయన అశరీరి అంటే అపరిచ్ఛిన్న వస్తువు కాబట్టి శరీరం అనేది లేనే లేదు. శరీరం ఎప్పుడైతే లేదో వ్యవహారం లేదు. వ్యవహారం ఎప్పుడైతే లేదో పుణ్యపాపం అనే మాలిన్యం కూడా లేదు. అందుకొరకు పుణ్యము లేదు, పాపము లేదు. ఈ పుణ్యపాపం ఎక్కడిది అంటే పూర్వ కర్మ ద్వారా సంజీతమైంది. ఇప్పుడు ఇవి 2 లేవు కాబట్టి ఉత్తర శరీరం కూడా మళ్ళీ వచ్చేదానికి అవకాశము లేదు. అందుకొరకే చెట్టు చేత విత్తు, విత్తు చేత చెట్టు అయిన ఎట్లాగైతే అనుకున్నారో అట్లాగే కర్మ చేత జన్మ, జన్మ చేత కర్మ, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః. జన్మ చేత కర్మ, కర్మ చేత జన్మ అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళే తెలిసిన వాళ్ళు అన్నారు. ఇక్కడ పుణ్యపాపములు ఎప్పుడు నాకు లేవు అంటే శరీరం లేదు కాబట్టి కర్మ లేదు, కర్మ లేదు కాబట్టి పుణ్యపాపము లేదు. అందుకొరకే నా జన్మ దేహ ఇంద్రియ బుద్ధిరస్తి. పుణ్యపాపం లేదు కాబట్టి జన్మ లేదు. జన్మ ఎప్పుడైతే లేదో శరీరము లేదు, శరీరం ఎప్పుడైతే లేదో ఇంద్రియాలు కూడా లేవు. అసలు శరీరం అంటే అర్థం ఏంటి? శరీరం అంటే అర్థం ఏంటి? ఇంద్రియాల యొక్క సమూహమే శరీరమా? ఇంకొకట ఇంద్రియాల యొక్క సమూహమే శరీరం. కాబట్టి మళ్ళీ వేరు వేరుగా చెప్పడం ఎందుకంటే అంగ ప్రత్యంగాలతో కూడుకున్న శరీరము నేను లేదు, నాకు లేదు, నాకు లేదు కాబట్టి జన్మ లేదు అన్నారు. సరే, వీటికి కారణభూతం ఏంటిది? జన్మ. శరీరానికి కారణభూతమైన పంచమహాభూతాల భూమి, ఆపహ, వన్య, అనిల, నభః. ఇవన్నీ పంచభూతాలు కూడా నాకు లేవంటే అర్థమేమి? వాటి అంతర్గతము నేను కాదు, నా అధిష్టానంలోనే ఉంటున్నాయి కానీ వాటి ఆధారంగా నేను లేను. ఎందుకంటే శరీరం లేదు కాబట్టి శరీరానికి కారణం కదా పంచమహాభూతాలు. అందువల్ల అవి కూడా నాకు లేవు. ఈ విధంగా ఏవం విదిత్వా పరమాత్మ రూపం, పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఎవరైతే ఈ విధంగా తెలుసుకుంటారో, వేద వాక్యాల ద్వారా తెలియబడేవాడు నేను అన్నప్పుడు వేదవాక్యాల ద్వారా ఎలా తెలుసుకున్నారు? పరోక్ష జ్ఞానం కలిగింది. పరమాత్మ అనేవాడు ఒకడు ఉన్నాడు. ఇదేం జ్ఞానము? పరోక్ష జ్ఞానము కదా. అనుకోండి, ఎక్కడో దూరంలో ఉన్న వాళ్ళు విజయవాడలో వ్యాసాశ్రమం వాళ్ళు చాతుర్మాసం చేస్తున్నారు అనే శబ్దం ద్వారా ఏం కలిగింది? పరోక్ష జ్ఞానం. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి ఆ వ్యవహారం అంతా చూస్తారో అప్పుడు ఏం కలిగింది? అపరోక్ష జ్ఞానం కలిగింది. ఇప్పుడు వేదాల ద్వారా నేనే తెలియబడవాన్ని అన్నప్పుడు వేదాలు చెప్పాయి పరమాత్మ ఒకరు ఉన్నాడు, ఆయన యొక్క స్వరూపం ఏంటిది? సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అనే రకరకాలైన వాక్యాల ద్వారా చెప్తూ ఉంది కాబట్టి అప్పుడు పరోక్ష జ్ఞానం కలిగింది. సరే, మనకు మాదిరిగానే శరీరం కలిగిన వాడా,
లేదు శరీరం లేనివాడా అనే ఒక సందేహం వస్తుంది. కాబట్టి పరమాత్మ అనేవాడు ఉన్నాడు, సరే వేదం చెప్పింది ఒప్పుకున్నాము. మనకు మాత్రమే శరీరం, ఇంద్రియాలు వగైరా ఉన్నాయా, కర్మ కూడా పుణ్యపాపం కూడా ఉందా అంటే అవి కూడా లేవు. పరమాత్మ ఉన్నాడు కానీ అవి లేవు అంటే స్థూల రూపం కాదు అనే దాన్ని గుర్తు చేసేదానికి వేదాంత నా పుణ్యపాపైన దగ్గర నుంచి ఏంటిది నమే నభశ్చ వరకు ఏదైతే ఉందో శరీర సంబంధము, శరీరము ఇదంతా కూడా నాకు లేవని చెప్పి ఈ విధంగా ఎవరైతే విచారించి విదిత్వా తెలుసుకొని, ఎలా తెలుసుకున్నాడు? ఇప్పుడు విచారణ ద్వారా తెలుసుకున్నాడు. ఏమి ఇవంతకి ఇన్నిటికి సంబంధించిన వాడు కాబట్టి. ఎవరిది ఆ రూపము? పరమాత్మ రూపం. ఒక వస్తువును, ఒక వ్యక్తిని మనం తెలుసుకుంటున్నామంటే ఫలానా ఊళ్ళో, ఫలానా వాడలో, ఫలానా ఇంట్లో ఉంటాడు, ఆయనకి ఇంత ఇది ఉంది, అది ఉంది, అది ఉంది అని రకరకాల తెలుసుకుంటాం. ఎట్లాగో ఇక్కడ మనము సమస్తంలో వ్యాపించిన తత్వం ఒకటి ఉంది. ఆ తత్వానికి ఏముందనాలా? ఇది ఉంది, అది ఉందని అక్కడ అన్నాం. ఇక్కడ ఇది లేదు, అది లేదని ఇక్కడ అనాలి. పంచమహాభూతాలు లేవు, శరీరం లేదు, పుణ్యము లేదు, పాపము లేదు. ఎలా ఉన్నాడు అంటే అలాగనే ఉన్నాడు. మనం ఉన్నట్టుగానే ఉన్నాడా అంటే మనం ఉన్నట్టుగానే ఉన్నాడు, మనం లేనట్టుగా కూడా ఉన్నాడు అని ఈ విధంగా విచారణ ద్వారా ఎవరైతే తెలుసుకుంటారో. తర్వాత గుహాశయం నిష్కలం అద్వితీయం. నిష్కలం అంటే కళారహితమైన వాడు. కళ అంటే అర్థమేమి? ప్రాపంచిక సంబంధమైన కళలు లేనివాడు. జీవునికి 16 కళలు ఉంటాయి. కృష్ణుడికి కూడా 16 కళలు ఉంటాయి. చంద్రునికి కూడా 16 కళలు ఉన్నాయి. షోడశ కళ పురుష అని మనకు వేదంలో వస్తుంది. జీవుడు 16 కళలతో కూడుకున్నవాడు అని. అందువల్ల ఇక్కడ నిష్కలం అంటే ఏ కళ అంటే శారీరక సంబంధమైన స్థూలమైన కళ లేనివాడు. గుహ అంటే బుద్ధి గుహ యందు, ఆశయం అంటే బుద్ధి గుహను ఆధారంగా చేసుకుని అందులో ప్రతిబింబించి గోచరింపబడేవాడు. అంతేకాకుండా అద్వితీయం, ఈ శబ్దాన్ని మనం ఎన్నిసార్లు చెప్పుకున్నామో అలాంటి తత్వం ఇంకోటి రెండవది లేదు అని ఎవరైతే తెలుసుకుంటారో. అంతేకాకుండా సమస్త సాక్ష్యం, సమస్త లోకాలోకాలకంతా కూడా సాక్షి రూపమైన సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ. మనకు మాండుక్యోపనిషత్తు చెప్తుంది సాక్షి. మరి సాక్షి అంటే కేవలం ఇది కూడా సాక్షిగా ఉంది, స్తంభము సాక్షిగా ఉందా లేదా? మీకు మాకు సాక్షిగా ఉంది, మీరు వింటూ ఉన్నారు, మేము చెప్తూ ఉన్నాము. మరి దాని కూడా పరమాత్మ అంటే కాదు, చేత అంటే చైతన్యవంతం. సాక్షిగా ఉండి చైతన్యవంతమై ఉండేది అనే అర్థాన్ని గోచరింపజేసానికి సాక్షి చేత కేవల. అటువంటి ఎన్ని ఉన్నాయంటే కేవల స్వరూపం ఉందే గాని అనేకము లేదు, అద్వితీయమైంది. అందువల్ల సమస్త సాక్ష్యం సద్ విహీనం, సద్ అసద్ విహీనం. సత్తు కాదు అది, అసత్తు కాదు, సదసత్తు కూడా కాదు. సత్ అంటే ఈ వ్యావహారిక సత్తా, అసత్ అంటే ప్రాతిభాసిక సత్తా. ఇవి రెండు కలిసినాయంటే ఈ రెండు కలిసినవి కూడా కాదు. వ్యవహారిక సత్తా కాకపోతే పరమార్థ సత్తా అంటే సర్వకాల సర్వదేశ సర్వావస్థలందు ఒకే రకంగా ఉండే సత్తా అది. దానికి ఒకప్పుడు ఉండి ఒకప్పుడు పోయే సత్తా దాన్ని కాదు. ప్రయాతి శుద్ధం పరమ. ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో శుద్ధం పరమాత్మ రూపం ప్రయాతి, శుద్ధమైన పరమాత్మ స్వరూపుడు అవుతారు. ఎవరవుతారు? వింటున్నారా? చలిపెట్టినట్టుగా మోసు. ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో, తెలుసుకున్న వాళ్ళు అవుతారా? తెలుసుకున్న వాళ్ళు అవుతారా? అందువల్ల ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు శుద్ధమైన పరమాత్మ స్వరూపులు అవుతారు. శుద్ధం పరమాత్మ రూపం అన్నారు. పరమాత్మ రూపాన్ని ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఆ పరమాత్మని పొందుతారు లేదా తదైక్యమైపోతారు అనే భావాన్ని వెలుబుచ్చారు. చిట్ట చివరిగా ఈ అధ్యాయాన్ని పూర్తి చేస్తూ ఏవం మాం తత్వతో వేత్తి యస్తు రామ మహామతే సైవ నాన్యో లోకేషు కైవల్యం బలమస్తుతే. ఎవరైతే ఈ రకంగా తెలుసుకుంటారో వాళ్లే కైవల్య మోక్షాన్ని పొందుతారు తప్ప ఇతరులు పొందలేరు అన్నారు. ఈ రకంగా ఎవరు ఎట్లా తెలుసుకోవాలా? పరోక్ష రూపంలో కాదు తెలుసుకునేది, అనుభవ రూపంలో అపరోక్ష రూపంలో తానై తెలుసుకునే ఏదైతే ఉందో అలాంటి వాళ్ళే కైవల్య మోక్షాన్ని పొందుతారు. గాని మాలాంటి వాళ్ళ మాదిరి చిలుక పలుకులు పలికితే పొందేది లేదు. పుణ్యం మాత్రం వస్తుంది, రాదని కాదు. కానీ అందుకొరకే నాయమాత్మా ప్రవచనేన లభ్య నా మేధయ నా బహునా శృతేన యమైవేష వృణతే తేన లభ్య తస్యేషాత్మా వృణతే సాం అని కఠోపనిషత్తులో ఒక మంత్రం వస్తుంది. మీరు వినే ఉంటారు, బహుశా వినబోతారు. నాయమాత్మా ప్రవచనేన లభ్య. బాగా అనర్గళంగా ప్రవచనాదులు చేసినందువల్ల వ్యాఖ్య